చిర్రావూరులో పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమర సుబ్బారావు, జనసేన నాయకులు సామల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఒక కుటుంబానికి 5,66,000 పైచీలకు 76,000 పైచీలకు ఒక చెక్కు అందజేయడం జరిగింది. మరొకరికి 46,000 చిల్లర చెక్కు అందజేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు త్వరగతిన వారి కుటుంబానికి అండగా నిలవాలని, పెద్ద కొడుకులాగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి సహాయ నిధి కింద ప్రభుత్వం తరపున కూటమి ప్రభుత్వం ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం చాలా సంతోషం. మరి ప్రభుత్వానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిర్రావూరు గ్రామంలో మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేద ప్రజలకి ఆరోగ్య భద్రత కల్పించడమే కాకుండా, అలాగే ఇబ్బందులు పడి ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్లో తీర్చుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి ఎంతో కొంత చేయూతనివ్వటం మా కూటమి గవర్నమెంట్ ముందుండి నడిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే పేద ప్రజలకి ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు చాలా ముందుండి నడిపిస్తున్నామని చెప్పి, అలాగే మా తాడేపల్లి మండలంలో ఈరోజు చిర్రావూరులో చేసాం. అలాగే చాలా చెక్కులు మా మండలంలోని అన్ని గ్రామాలకి చెక్కులు వచ్చున్నాయి. ఇవన్నీ కూడా మా నాయకులు పంపిణీ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ హాస్పిటల్లో చేరి ఈ ఆరోగ్య సమస్యలు చాలా ఖర్చు అయినందున ఎంతో కొంత దాంట్లో చేతు ఇచ్చే విధంగా ఈ రోజున ఈ చెక్కులు అందించడం జరుగుతుంది. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తు చేపడతారని చెప్పి ఆశిస్తున్నాము. అలానే ఈరోజు చిర్రావూరులో ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినందున 5,75,000 పైచీలకు, అలానే చిన్న ఆపరేషన్కి 46,000 పైచీలకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మండలం మొత్తం కూడా ఈరోజు చెక్కులు పంపిణీ జరుగుతుందండి. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందండి.